వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అండ్ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ. సో వీటి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. సో డైరెక్షనల్ స్ట్రాటజీ గురించి మనం ఆల్రెడీ బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్ గురించి క్రితం వీడియోలో తెలుసుకున్నాం. అలాగనే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ, బేర్ కాల్ స్ట్రాటజీ అండ్ బుల్ పుట్ స్ట్రాటజీ, వీటి ఇన్ఫర్మేషన్ కూడా మనం క్రితం వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ రెండింటిని కంపారిజన్ చేసి మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఏ స్ట్రాటజీస్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని చెప్పేసి. సో నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ వర్సెస్ అండ్ డైరెక్షనల్ స్ట్రాటజీస్. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఆప్షన్ చైన్ కనబడుతుంది. సో ఆప్షన్ చైన్లో నేను ఒక ఏటీఎం ఇటు సైడ్ ఉన్నాయని పుట్టు, ఒక పుట్టు, ఇంకొక పుట్టు. సో రెండు పుట్స్ సెలెక్ట్ చేశాను. నేను పే ఆఫ్ చార్ట్కి వెళ్ళాను. సో ఎక్కువ ప్రీమియం ఉన్నదాన్ని కనుక మనం బై చేసామనుకోండి, సో అది మనకు బేర్ పుట్ స్ట్రాటజీ. సో ఎక్కువ ప్రీమియం ఉన్నదాన్ని ఫస్ట్ బై చేస్తే మనకు బేర్ పుట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో మనకు మ్యాక్సిమం లాస్ వచ్చేసి 2955 రూపీస్ కనబడుతుంది. ప్రాఫిట్ వచ్చేసి 4545. ఎందుకు? బేర్ పుట్ స్ట్రాటజీ మనకు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తే ఎక్కువగా ప్రాఫిట్ వచ్చేది బేర్ పుట్ స్ట్రాటజీ. సో ఇందులో మనం ఎక్కువ ప్రీమియంది బై చేసి తక్కువ ప్రీమియంది సేల్ చేస్తాం. అంటే బై చేసిన దానిలోనే మనకి ఎక్కువ డబ్బులు రావాలి. అంటే 98 రూపీస్ మనం బై చేసాం కాబట్టి ఇది ఎక్కువ పెరగాలి. సో 58 సేల్ చేస్తున్నాం కాబట్టి అది తక్కువ కరగాలి. సో ఇది మనకి బేర్ పుట్ స్ట్రాటజీ. సో ఇదే స్ట్రాటజీని బుల్ పుట్ స్ట్రాటజీగా మారిస్తే ఎక్కువ ప్రీమియం ఉన్నదాన్ని సేల్ చేయాలి, తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని బై చేయాలి. సో మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 2955 అండ్ మ్యాక్సిమం లాస్ వచ్చేసి 4545 రూపీస్ కనబడుతుంది. ఇక్కడ ఏం చేసాము? నాన్ డైరెక్షన్ అంటే మార్కెట్ అటు వెళ్ళదు, ఆ డైరెక్షన్ వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఎక్కువ ప్రీమియంది సేల్ చేస్తున్నాం, తక్కువ ప్రీమియంది బై చేస్తున్నాం. సో ఫస్ట్ మీరు ఎక్కువ ప్రీమియంది బై చేసి ఎక్కువ ప్రీమియం ఉన్నదాన్ని సేల్ చేసి తక్కువ ప్రీమియంది మీరు బై చేస్తున్నారంటేనే సో మీ మార్కెట్ ఆ డైరెక్షన్లో పోకూడదు అని దాని మీనింగ్. సో దీనిలో మనకి ప్రాఫిట్ తక్కువ కనబడుతుంది, కానీ కంపారిటివ్లీ బుల్ కాల్ స్ప్రెడ్ కన్నా ఈ స్ట్రాటజీ అంటే డైరెక్షన్ స్ట్రాటజీ కన్నా నాన్ డైరెక్షన్ స్ట్రాటజీలో త్వరగా ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ హైయెస్ట్ ప్రీమియంని సేల్ చేస్తున్నాం. మార్కెట్ కాస్త సైలెన్స్ ఉన్నా కానీ మనకి ఎక్కువ ప్రీమియం ఉన్నది ఫస్ట్ కరుగుతుంది. సో కాబట్టి నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్కి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది, విన్నింగ్ ప్రాబబిలిటీ. డైరెక్షన్ స్ట్రాటజీ మీరు ఎక్కువ ప్రీమియంది బై చేసి తక్కువ ప్రీమియం సేల్ చేస్తున్నారంటే మీకు మార్కెట్ ఆగకుండా వెళ్ళాలి మీ డైరెక్షన్ వైజ్గా. నాన్ డైరెక్షన్ స్ట్రాటజీ అక్కడ ఉన్న ప్రాబ్లం లేదు, కాస్త పైకి వెళ్ళి కిందికి వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో అందుకోసమే ఇక్కడ ఎక్కువ ప్రీమియం ఉన్నది సేల్ చేసి తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని బై చేస్తున్నాం. ఒక సైడ్ కాల్ సైడ్ కూడా చెక్ చేద్దాం. సో ఒక కాల్, ఇంకో కాల్, పే ఆఫ్ చార్ట్కి వెళ్తున్నాను. కాల్ సైడ్ సో ఎక్కువ ప్రీమియం ఉన్నది మనం బై చేసాం, తక్కువ ప్రీమియం ఉంది సెల్ చేసామనుకోండి. సో ఇది మనకి బుల్ కాల్ స్ప్రెడ్. సో ఇక్కడ వచ్చేసి మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ 7987 అండ్ మ్యాక్సిమం లాస్ వచ్చేసి -3262. ఈ ఏదైతే ప్రాఫిట్ ఆర్ లాస్ కనబడుతుందో ఇది ఇంట్రాడేకి కనబడే ప్రాఫిట్ ఆర్ లాస్ కాదు, ఎక్స్పైరీ రోజు వరకు కనబడే ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఈ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది? 31 జూలై. సో 31 జూలై వరకు ఇదే స్ట్రాటజీ కనుక మనం వాడితే మనకు వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్లో ఈ విధంగా ఉంటాయని చూపిస్తుంది. సో ఇది బుల్ కాల్ స్ప్రెడ్. ఒకవేళ దీన్నే మనం బేర్ కాల్ స్ప్రెడ్ వేసామనుకోండి, ఇక్కడేంటి? ఎక్కువ ఉన్న ప్రీమియాన్ని ఫస్ట్ సెల్ చేయాలి, తక్కువ ప్రీమియాన్ని బై చేయాలి. సో మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 3262, మ్యాక్సిమం లాస్ వచ్చేసి -7987. ఇటు దటు అటు దిట్టు అవుతుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కువ ప్రీమియం ఉన్నది ఫస్ట్ సెల్ చేసి తక్కువ ప్రీమియం ఉన్నది బై చేశారనుకో,
మీ లాస్ పర్సంటేజ్ పెరుగుతుంది. విన్నింగ్ రేట్ గురించి కాదు మాట్లాడేది, లాస్. సో మీకు ఏదైతే పే ఆఫ్ చార్ట్ చూపిస్తుందో అందులో హెవీ లాస్ కనబడుతుంది. అదే ఫస్ట్ బై చేసి తర్వాత సెల్, అంటే ఎక్కువ ప్రీమియం ఉన్నది బై చేసి తక్కువ ప్రీమియం ఉన్నది సెల్ చేస్తే మీకు పే ఆఫ్ చార్ట్ ఎక్కువ ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఎక్కువ ప్రాఫిట్ చూపిస్తుందా తక్కువ ప్రాఫిట్ చూపిస్తుందా అనేది కాదు క్వశ్చన్. సో మీ విన్నింగ్ రేషియో వచ్చేసి ఎప్పుడు కూడా హయ్యెస్ట్ ప్రీమియం సెల్ చేసి లోయెస్ట్ ప్రీమియం బై చేస్తే విన్నింగ్ పర్సంటేజ్ ఉంటుంది, విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఎక్కువ ప్రీమియం బై చేసి తక్కువ ప్రీమియం సెల్ చేయడం కన్నా. సో ఎక్కువ ప్రీమియం ఉన్నది సెల్ చేసి తక్కువ ప్రీమియం ఉన్నది బై చేస్తే మనకి ప్రాఫిట్ వైజ్గా పెరుగుతుంది. బట్ అది నాన్ డైరెక్షన్ అయి ఉండాలి, అంటే ఆ డైరెక్షన్కి మార్కెట్ పోకూడదు. ఒకవేళ రాంగ్ డైరెక్షన్ వెళ్తే మాత్రం మీకు వచ్చే లాస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎప్పుడు ఈ స్ట్రాటజీ వేసినా మనం ఫస్ట్ బై తీసుకొని తర్వాత సెల్ తీసుకోవాలి. అది ఎక్కువ ప్రీమియం ఉందా తక్కువ ప్రీమియం ఉందా పక్క పెడితే ఫస్ట్ బై తీసుకొని తర్వాత సెల్ తీసుకోవాలి. సో ఈ స్ట్రాటజీస్ ఎప్పుడు చేసినా బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, లేకపోతే బుల్ పుట్ స్ప్రెడ్, ఇట్లా 4 ఈ స్ట్రాటజీలు ఎలా చేసినా కానీ ఫస్ట్ బై ఆప్షన్ తీసుకోవాలి, తర్వాత సెల్ ఆప్షన్, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఫస్ట్ సెల్ ఆప్షన్ తర్వాత బై ఆప్షన్. సో ఏవైతే మ్యాక్సిమం ప్రాఫిట్ మ్యాక్సిమం లాస్ కనబడుతున్నాయో అవన్నీ ఎక్స్పైరీ డేట్ కోసం మాత్రమే, ఇంట్రాడే కోసం కాదు. ఇవి ఒకసారి గమనించగలరు. థ్యాంక్ యూ.